ఎలా ఉన్నావు? నేనెలా ఉంటే ఏంటి? నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అర్చన. ప్లీజ్ నువ్వు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుకు. నా గురించి ఎవరు కూడా జాలిపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అర్చన ప్లీజ్ లిసన్ టు మీ. అర్చన స్టాప్ ప్లీజ్. అలా అనకు అర్చన. నాకు తెలుసు నేను ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. నేను తప్పైతే నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు కదా. దయచేసి నా చేయి వదులు. వదలను. ఆకాష్ నిన్నే. నా చేయి వదులు. నా చేయి వదులు ఆకాష్. ముందు నేను చెప్పేది విను. ఇదిగో నిన్నే. మర్యాదగా చేయి వదులు. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా చేయి వదులు. ఒంటరి ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. నీలాంటి వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు. పదండి వీడిని పోలీసులకు అప్పగిద్దాం. నీకు తనని చూస్తే తెలియడం లేదా? తను ప్రెగ్నెంట్ గా ఉంది. నాకు బాగా తెలుసు. నో, నేనే సీన్ క్రియేట్ చేయడం లేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే తను చేసుకెళ్ళాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావో పోలీస్ స్టేషన్ లో చెప్పు. ప్లీజ్ ఆగండి. నాకు పుట్టబోయే బిడ్డకు ఇతనే తండ్రి. ఈ కాలపు అమ్మాయిలు అబ్బాయిలు అసలు కొంచెం కూడా అర్థం కావటం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం. పదండి పదండి. ఖచ్చితంగా అర్చన మనసులో ఇంకా నా మీద ఫీలింగ్స్ ఉండి ఉంటాయి. లేదంటే ఈ విధంగా తను నన్ను కాపాడదు. ఈ బుల్బుల్ తన బుక్స్ ని ఇక్కడెందుకు పెట్టింది? అయినా తను నీతో అన్ని సంబంధాల్ని తెంచేసుకున్నప్పుడు నువ్వెందుకు తన వెంట పడుతున్నావు? చూడండి, ప్రస్తుతం నేను దీని గురించి మీకేమీ చెప్పలేను. మనం ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి నీ నిజ స్వరూపం తెలియకూడదనేగా. కానీ నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు నేను బయట పెడతాను. నువ్వు చాలా పెద్ద మోసగత్తెవని, నీకు కేవలం డబ్బంటే నీ ఇష్టం ఉందని చెప్తాను. నువ్వు ప్రవీణ్ని డబ్బు కోసమే వలలో వేసుకున్నావు కదా. నీకోసం తను నా చెల్లెలు ఆలియాని వదిలేశాడు. కానీ నువ్వు నన్ను చూసిన తర్వాత ప్రవీణ్ వదిలేశావు. నువ్వు ఆలియాకి తన ప్రేమని, నాకు నా స్నేహితుడిని దూరం చేశావు. అందుకే నేను నీకు బుద్ధి చెప్పే తీరుతాను. నీ అసలు రూపాన్ని అందరి ముందు బయట పెడతాను. ఏ రోజైతే నీ కుటుంబం మొత్తం నీకు తోడుగా లేకుండా వెళ్ళిపోతుందో, ఏ రోజైతే ఆలియాకి తన ప్రేమ, నాకు నా స్నేహితుడు ప్రవీణ్ దక్కుతారో, ఆ రోజుతో నేను చేసుకున్న ఈ పెళ్లి రద్దయిపోతుంది. నువ్వు ఆలియా విషయంలో ఏదైతే చేశావో నేను కూడా నీ విషయంలో అదే చేస్తాను. నీ నుంచి నేను నీ ప్రేమని, నీ భర్తని, ఇంకా నీ డబ్బుని అన్నింటినీ దూరం చేస్తాను. అయ్యో బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా, ఇవన్నీ వాళ్ళిద్దరికి ఇచ్చేసి రమ్మన్నానుగా. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావే. నేను ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. నేనే వెళ్తాను లేవుండు. అమ్మా నేను వెళ్తున్నాను. నేను ఎలాగో వచ్చానుగా, నేనే ఇస్తాను లేవే. అమ్మా ఆ ప్రజ్ఞ, రారా అవి తీసుకురా. మీరు అన్ని సర్దుకున్నారా బాబు? సర్దుతున్నాం. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింటికి ఒక్కరోజు వచ్చినా సరే తల్లికి ఏమనిపిస్తుందంటే ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అని. ఏది ఇలా ఇవ్వు బాబు. ఇవి మీకోసం చిన్న చిన్న బహుమానాలు. ఆచారం బాబు. మేమిచ్చినవి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బయట కారులో నీకోసం వెయిట్ చేస్తుంటాను. వెళ్ళొస్తాను. మంచిది బాబు. వెళ్తున్నావా? ఈరోజు మళ్ళీ నీకు అప్పగింతలు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. నేనేమి ఏడవటం లేదు. నువ్వు చెప్పావు కదా ఏడవకూడదని, అందుకే ఇంకెప్పుడు ఏడవను. నిన్ను బయట వరకు వచ్చి సాగనంపనా? నా బంగారు తల్లి. పద. అమ్మా నేను అక్కతో కొంచెం మాట్లాడాలి. అక్కతో నువ్వు తర్వాత మాట్లాడవే, ఇప్పుడొద్దు. పద, బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు, లేట్ అవుతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా. నేను చెప్పానుగా, త్వరగా బ్యాగ్ రెడీ చేసి తీసుకురా, త్వరగా రా. నేను అక్కతో మొత్తం అంతా క్లియర్ గా మాట్లాడాలి, కానీ అందరి ముందు ఎలా మాట్లాడగలను? సరే అమ్మమ్మ, నేను బయలుదేరుతాను. సాయంత్రం మీకోసం స్కాచ్ బాటిల్ పంపిస్తాను. బాయ్ బాయ్. అదిగో అక్క వచ్చేసింది, పద.
అదిగో బుల్బుల్ నీ లగేజ్ కూడా తెచ్చేసింది. ఏడవటం లేదే. పద, బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారుగా, టైం అవుతోంది. పదమ్మా పద. రండమ్మా రండి. రండత్తయ్యా. ఆ, ఏ రోజైతే నీ కుటుంబం మొత్తం నీకు తోడుగా లేకుండా వెళ్ళిపోతుందో, ఏ రోజైతే ఆలియాకి తన ప్రేమ, నాకు నా స్నేహితుడు ప్రవీణ్ దక్కుతారో, ఆ రోజుతో నేను చేసుకున్న ఈ పెళ్లి రద్దయిపోతుంది. మా అక్క జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుందాం అనుకున్నాను. ముందు సురేష్ కారణంగా, ఇప్పుడు ప్రవీణ్ కారణంగా అక్క లైఫ్ లో మళ్ళీ అంతా అలాగే జరుగుతుంది. I just hate myself. అరే ఏంటే, బయట ప్రజ్ఞ నిన్ను అడుగుతుంది కానీ నువ్వేమిటే? నువ్వెందుకింతగా ఏడుస్తున్నావు? చూడు బుల్బుల్, అతి కష్టం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. చూడు, నువ్వు చాలా సంతోషంగా ఉండాలిగా. మీ అక్క సంతోషంగా ఉంది కదే. ఎంతో చక్కగా చూసుకునే మంచి భర్త దొరికాడు దానికి. ఇక అందరూ తన్నక్కడ ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీ అక్క ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు చూడాలనిపించినప్పుడల్లా వెళ్ళొద్దుగానమ్మా. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఇలా ఏడవకూడదు బుల్బుల్. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అక్క అక్క, నాకు కొంచెం డబ్బులు ఇవ్వరా? నాకు చాలా ఆకలిగా ఉంది, పొద్దునుంచి ఏమీ తినలేదు. నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటివన్నీ చేసి నన్ను ఇంప్రెస్ చేయొచ్చనా? ఎవరినో ఇంప్రెస్ చేయాలని నేనేమీ చెయ్యను. నాకు నచ్చిన పని మాత్రమే నేను చేస్తాను. అయినా ఇవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇస్తాడా? నిజం అనే దానికి ఎంతో బలం ఉంటుందని విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. హలో, యా, ఆర్ యూ సీరియస్? నేను ఇక్కడే సిగ్నల్ దగ్గర ఉన్నాను. ఓకే, సర్ప్రైజ్ సర్ప్రైజ్. కాస్త జరుగుతావా? నేను కూర్చోవాలి. కమాన్, జరుగు. హాయ్ అభి. హాయ్. లెట్స్ గో. ఇంతకీ ఎక్కడి నుంచి చేంజ్ చేస్తున్నావు నువ్వు? నువ్వు 3rd క్లాస్ వీధి నుండి బయలుదేరినప్పటి నుండి. సో ఎలా గడిచింది నిన్న రాత్రి? ఎలాంటి పీడకలలు రాలేదు కదా? రియాలిటీ అంత భయంకరంగా ఉంటే పీడకలలు కూడా అందంగానే అనిపిస్తాయి కదా? నువ్వు అటెళ్ళు. వాట్? ఎందుకు అలా చూస్తున్నావు? కళ్ళతో పాటు చెవులు కూడా పనిచేయడం లేదా? అటు వెళ్ళమని చెప్తున్నాను. అభిని నా దగ్గరికి రానివ్వు. ఏంటి, నువ్వు ఇటొచ్చి కూర్చుంటావా లేక నేను అటొచ్చి నీ ఒళ్ళో కూర్చోమంటావా? గుడ్ ఐడియా. చూసావా, దాన్ని ఎప్పుడు ఇంతే. ఇంప్రెస్ చేసే ఛాన్స్ దొరికితే చాలు, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. ఏంటి, సెల్ఫీ తీసుకున్న తర్వాత లేస్తావా? బేబీ, బేబీ, ఐ మిస్డ్ యు సో మచ్.
నాకు నిన్న రాత్రి నిద్ర పట్టనే లేదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఈ రోజు కూడా నిద్ర పట్టదు. హ్మ్? You're such a... ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను కలవడానికి మీ ఇంటి దాకా వచ్చినప్పుడు మరి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కలవడానికి నా కారు వరకు రాకూడదా? నాన్న అబే నువ్వు వచ్చేసావా? లేదు, నేను దయ్యాన్ని. ప్రజ్ఞ ఎక్కడుంది? తను రాలేదా? తను వెనకొస్తోంది. నానమ్మ ఎక్కడా? తన రూమ్ లో ఉంది. హై ఫైవ్. ఏంట్రా టూ స్లో? బాబాయ్ నీకు తెలుసా నేను నిన్న రాత్రి మీ గదిలోకి వచ్చాను కానీ మీరు కనిపించనే లేదు. నిన్న రాత్రి నేను మీ పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. అవునా? ఇంతకీ పిన్ని ఎక్కడా? పానీపూరి ఇప్పించిన ఆంటీ. అరే మీరిక్కడ? అభి, ఈ అమ్మాయి ఆ రోజు పిల్లలిద్దరిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. పిల్లలు హోంవర్క్ చేసుకోవాలి కదా, పదండి రండి వెళ్దాం. ఈ రోజు నీ గురించి మరొక నిజం కూడా తెలిసింది. డబ్బు కోసం చివరికి చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేయాలనుకున్నావా? తప్పుగా ఆలోచించడం మీకు అలవాటైపోయినట్టుంది. ఈ డ్రామాలన్నీ నా దగ్గర ఆడొద్దు. ఒకవేళ నా కుటుంబానికి గనక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకంటే చెడ్డవాడు ఇంకెవడు ఉండడు. యాక్చువల్లీ మనం పొరపాటు పడ్డాం. తను పిల్లల్ని వెతకడానికి మనకు సాయం చేసింది. ఇదే కదా నువ్వు చెప్పాలనుకునే కథ? కథ కాదు, ఇదే నిజం. వచ్చేసారా మీరిద్దరు? చల్లగా ఉండు, సదా సంతోషంగా ఉండు. ఎలా జరిగిందంతా? అంతా బానే జరిగింది నాన్నమ్మ. నువ్వు ఎలా చెప్పావో నేను అలాగే చేశాను. ఇప్పుడు సంతోషమా? చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా అక్కడందరూ ఎలా ఉన్నారు? కొంతమంది బాగున్నారు, కొంతమంది పర్వాలేదు. కానీ అక్కడ వీళ్ళ నాన్నమ్మ ఉన్నారు. ఆవిడ చాలా మంచివారు. ఐ రియలీ లైక్. చాలా సరదాగా అనిపించింది ఆవిడతో మాట్లాడుతుంటే. అలాగే నేను నా స్థానం ఆక్రమించుకున్నారా? కానీ నాకు బాగా తెలుసు నా స్థానం ఎవ్వరూ ఆక్రమించలేరని. అందుకే నేను కూడా మీ ఇద్దరికి ఆశీర్వాద రూపంగా ఇవ్వడానికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇదేంటి? మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళడానికి స్విట్జర్లాండ్కి 2 టికెట్లు తీసుకున్నాను. హనీమూన్? అది తనతోనా? నా ఉద్దేశం ఏంటంటే నానమ్మ, తనతో నాకు ప్రతిరోజు హనీమూన్ లాగే ఉంటుంది కదా. దానికి స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. కాన్సర్ట్స్ ఉన్నాయి. స్విట్జర్లాండ్కి ఎలా వెళ్ళగలను? అయితే హనీమూన్కి తను ఒంటరిగా వెళుతుందా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నానమ్మ స్విట్జర్లాండ్కి ఎందుకు? నేను తనని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాను. బీచ్కా? ఐ మీన్ షిమ్లా వెళ్తాం మేమిద్దరం. తర్వాత ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు స్విట్జర్లాండ్ కూడా తీసుకెళ్తాను. ఇది ఓకేనా? సరే, నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట వింటాను. ఇప్పుడు మీరిద్దరూ సిమ్లాకి వెళుతున్నారు. వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. ఇవిగో నీ స్విట్జర్లాండ్ టికెట్స్. ఇంత పెద్ద విషయం అక్కకి తెలుసు కానీ నాకు చెప్పలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదంతా అక్కకి పెళ్లికి ముందే తెలుసా లేక పెళ్లి తర్వాత తెలిసిందా? ఐ రియల్లీ నీడ్ టు టాక్ టు హర్. అంతా తెలిసి కూడా అక్క ఎలా? తను సంతోషంగా ఉందని నేను అనుకున్నాను, కానీ తను సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. నిజానికి లోపలే అక్క. ఓ మై గాడ్! ఒకవేళ అక్క ఇదంతా తెలిసి పెళ్లి చేసుకుందంటే
నేను తనని ఎప్పటికీ క్షమించలేను. అన్నయ్య పాలు తీసుకొచ్చావా? నేను డికాషన్ పెట్టాను, త్వరగా తీసుకురా. నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ఓ గాడ్ ఆకాష్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను నా ప్రశ్న జవాబు తెలుసుకోవడానికి వచ్చాను, తెలుసుకొని తీరుతాను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ఆకాష్, అన్నయ్య వచ్చేస్తాడు. ఒకవేళ నీ మనసులో ఏమీ లేదు అంటే మరెందుకు వాళ్ళ నుండి ఎందుకు నన్ను కాపాడావు? ఆకాష్ ప్లీజ్. మన ఇద్దరి మధ్య జరిగిందంతా దాన్ని నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావా? అందరి ముందు నీ బిడ్డకు తండ్రి నేనే అని ఎందుకు ఒప్పుకున్నావు? అర్చన, ఈ పాల్ నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? సురేష్, నువ్వు అర్చనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావు కదా? నేను అచ్చండి ఒక విషయం అడగదామని ఇక్కడ- అడగాలన్నా ఏ హక్కుతో? తనని అడగడానికి అసలు Try to నువ్వెవరివి? understand. No, you understand. అర్చనకి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సురేష్, ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes. అర్చన నీతో ఏం మాట్లాడాలనుకోవటం లేదు. ఆకాష్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. సురేష్, ఈ రోజు నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకు? ఎందుకంటే తన బిడ్డకి నేను తండ్రిని. బిడ్డకి తండ్రి. దేనికైతే నీకు అర్థం తెలీదో దాన్ని నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. నా ముందైతే అస్సలు మాట్లాడదు ఆకాష్. నేను నా లిమిట్స్ ని దాటకముందే, నేను ఏదో ఒకటి చెయ్యకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆకాష్. ఆకాష్, నీకే చెబుతున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అర్చన ప్లీజ్ నాతో మాట్లాడు. అర్చన, ఇంకెప్పుడు మాకు నీ మొహం కూడా చూపించొద్దు చెబుతున్నాను. ఇంత పెద్ద ఇంట్లో అక్క గదిని ఎక్కడ వెతకాలి? అరే బుల్బుల్, రామ్మా, ఎలా ఉన్నావమ్మా? నమస్తే బామ్మగారు. అక్కని కలవడానికి వచ్చావు కదూ. తను లేకపోతే నీకు తోచడం లేదు కదా. అదేంటంటే అమ్మమ్మ, ఆ అక్క తన ఒక బుక్ మర్చిపోయింది. ఎలాగో ఇటు నుంచి వెళ్తున్నాను కదా, ఆ బుక్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. అది అక్క గది. నేను చెప్తా నీకు. పైకి వెళ్తే ఆ, అక్కడ మొదటి గది తనదే. సరే అమ్మమ్మ. బుల్బుల్, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి ఉన్నట్టుండి ఫోన్ చేయొచ్చు కదా. నేను నీకు బాగా గుర్తొచ్చాను కదా. నువ్వు రావడం చాలా మంచిదైంది. నాకు కూడా మీరందరూ బాగా గుర్తొస్తున్నారు. ఒక్కరోజు ఉండటానికి వచ్చేసరికి తిరిగి రావడానికి నాకు మనసే రాలేదు. కానీ ఇప్పుడు నేనున్నానే, బోర్ కొట్టిస్తున్నాను కదా. నువ్వు ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ కదా. మరి ఆయన రూమ్ ఎలా ఉందో చూడవా? ఇలా చూసావా నువ్వు? ఆయన పాటలంటే నీకు చాలా ఇష్టం కదా. ఎదుగో చూడు, ఇవన్నీ ఆయన సీడీ కలెక్షన్స్. నీకు చాలా ఇష్టం కదా ఆయన పాటలంటే. ఇక ఈ గిటార్ చూసావా? దీని మీద ఆయన ప్రాక్టీస్ చేస్తారు. అదిగో ఆ అల్మారా, నీకు తెలుసా ఇది అల్మారా కాదు, బట్టల షాప్ లాగా ఉంటుంది. ఎంత పెద్ద వార్డ్రోబో చూసావా? అలాగే ఇది చాలా చిన్న ఫ్రిడ్జ్, క్యూట్ గా ఉంది కదా. ఇవన్నీ నీకు చాలా నచ్చుతాయి బుల్బుల్. చల్లగాలిని ఆస్వాదించడం అంటే నీకు చాలా ఇష్టం కదా. అదిగో అక్కడ కిటికీ ఉంది చూసావా? అక్కడి నుంచి ఊరంతా కనిపిస్తుంది. ఈ గదిలోంచి బయటికి వెళ్లే అవసరమే ఉండదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సంతోషం ఎక్కడుందక్క? నీ సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయక్క, కానీ నువ్వు సంతోషంగా లేవు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా బుల్బుల్, అలాగే సంతోషాలు కూడా ఉన్నాయి.
వీటి వల్లే కదా సంతోషం. అన్నీ ఉన్నాయక్క నీ దగ్గర, కానీ నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు దక్కలేదు. నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు దక్కాలనుకున్నావు కదా, నువ్వు ప్రేమించే భర్తే నీకు కావాలి అనుకున్నావు కదా. నిన్ను మోసం చేసే భర్త కాదు కదా. బుల్బుల్ నువ్వేమంటున్నావు? నీతో ఎవరు చెప్పారు ఇలాగని? నీకంటే బాగా ఎవరు చెప్పగలరు? కనిపించడం లేదు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయక్క, కానీ నువ్వు సంతోషంగా లేవు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా బుల్బుల్, అలాగే సంతోషాలు కూడా ఉన్నాయి. వీటి వల్లే కదా సంతోషం. అన్నీ ఉన్నాయక్క నీ దగ్గర, కానీ నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు దక్కలేదు. నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు దక్కాలనుకున్నావు కదా, నువ్వు ప్రేమించే భర్తే నీకు కావాలి అనుకున్నావు కదా. నిన్ను మోసం చేసే భర్త కాదు కదా. బుల్బుల్ నువ్వేమంటున్నావు? నీతో ఎవరు చెప్పారు ఇలాగని? నీకంటే బాగా ఎవరు చెప్పగలరు? కళ్ళను కేవలం నువ్వే చదవగలవా? అక్క, నువ్వు ఇంట్లో సంతోషంగా లేవు కదా. చూడు బుల్బుల్, అలాంటిదేమీ లేదు. నువ్వు తప్పక నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. అభిబావ్ గారు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మీ మాటలన్నీ వినేశాను. నిజం చెప్పక్క. అది ఆయన తమాషా కలా అన్నారు. ఆయన నీకు తెలుసు కదా నన్ను ఆట పట్టించడం ఆయనకి ఇష్టమని. అక్క, అనవసరంగా. నేను నీకన్నా చిన్నదాన్నే కానీ చిన్న పిల్లని మాత్రం కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేదానివి కదా. తప్పుదారిలో ఎప్పుడు నడవలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు నా దగ్గర దాస్తున్నావు అక్క? ప్లీజ్ నాతో చెప్పు, నేనంతా తెలుసుకోవాలి. ఏం కానప్పుడు నీకేం చెప్పాలి? నేనేమి దాచడం లేదు, అంత బానే ఉంది. నా మాట నమ్ము బుల్బుల్, అలాంటిదేమీ లేదు. అయితే నాకు చెప్పవు కదా. లేదు బుల్బుల్, నా మాట. సరే చెప్పొద్దులే, నేను ఆయన్ని అడుగుతాను నువ్వు మా అక్కకి అగైనెస్ట్ గా ఏం ప్లానింగ్ చేస్తున్నావని, సరేనా? బుల్బుల్ బుల్బుల్ నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్, నువ్వెవరిని ఏమీ అడగకూడదు. ఎందుకు అడగకూడదక్క? ఎందుకు అడగకూడదు? నువ్వు గనక నాకు చెప్పలేదంటే నేను వెళ్ళి ఆయన్ని అడుగుతాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట విను. ఆయన నీకెందుకు ఇలా చేస్తున్నారని అమ్మని బాధ పెట్టాలనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకున్నావు? నువ్వు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నిజం ఒప్పేసుకుంటారనుకుంటున్నావా? వాళ్ళు 4 మాటలు అంటే సిగ్గుపడతారు అనుకుంటున్నావా? అలాగేమీ జరగదు. బుల్బుల్ నీకెందుకు అర్థం కావడం లేదు? నాకు అభిషేక్తో పెళ్లి జరిగిపోయింది. ఇక ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు. అమ్మ కలలన్నీ కూడా నా పెళ్లితోనే ముడిపడున్నాయి. అతి కష్టం మీద తన కలలు నిజమయ్యాయి. బుల్బుల్, నువ్వు తన సంతోషాల్ని దూరం చెయ్యాలనుకుంటున్నావా? బుల్బుల్, నీకు తెలిసిన నిజం ఒకవేళ అమ్మకి తెలిసిందంటే తను అస్సలు తట్టుకోలేదు. తనకేమైనా జరిగిందంటే. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అది బుల్బుల్ వచ్చింది కదా, తనకి ఇల్లు చూపిస్తున్నాను. మేమిప్పుడు మా గదికి వెళ్తున్నాం. పద. కూర్చో కూర్చో. నువ్వెవరికైనా ఏమైనా చెప్పావంటే ఊరుకొని చెప్తున్నాను. ఎవరికి ఏమీ చెప్పకూడదు, అర్థమైందా? అంటే అక్క, నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు నేను టార్చర్ చేస్తున్నారక్క, నేను చూస్తూ మౌనంగా ఉండలేను. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. అవును, నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు నిన్ను మోసం చేసి ఈ పెళ్లి జరిపించారని. నీ జీవితం నీతో ముడిపడుంది బుల్బుల్. నీతో, అమ్మతో, నాన్నమ్మతో ముడిపడుంది. వీళ్ళకి నాకు ఏ సంబంధమూ లేదు. అయినా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాత్రం ఏమవుతుంది? పోలీసులు ఇక్కడికి వస్తారు, మన ఇంటికి వస్తారు. అమ్మకంతా తెలిసిపోతుంది. బుల్బుల్, ఒకవేళ వీళ్ళందరికీ నీ గురించి, ప్రవీణ్ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు వాళ్ళు నిన్నేమైనా చేయడానికి చూస్తారు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నీకు అన్యాయం జరిగితే నేను భరించలేను. కానీ అమ్మ సంగతి ఏంటి? బుల్బుల్, అమ్మ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎవరి కోసం? మనిద్దరి సంతోషం కోసమే కదా. తన 2 కూతుళ్ళ పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే ఆ అమ్మ ఏమవుతుంది చెప్పు? బుల్బుల్, నేను నా అత్తవారింట్లో సంతోషంగా ఉన్నాను అనుకుని అమ్మ సంతోషంగా ఉంది. నేను ఇక్కడ బాగున్నాను అనుకుంటోంది. ఈ సంతోషాన్ని మనం తనకు దూరం చేయకూడదు. నువ్వు నా గురించి కంగారు పడకు. అభిషేక్ వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు కదా, ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆవిడున్నంత వరకు నాకేమీ కాదు. అయినా నీకు మీ అక్క మీద నమ్మకం లేదా? నేనంతా చూసుకుంటాను కదా. బుల్బుల్, నీకు తెలుసు కదా నేను జీవితంలో ఎప్పుడు ప్రేమను కోరుకోలేదు అని.
తలరాత నన్ను పరీక్షిస్తోంది, పరీక్షించనివ్వు. నాకెలాంటి నష్టమూ లేదు. కానీ నువ్వు కనుక ఇలా ఏడుస్తూ ఓటమిని అంగీకరిస్తే నేనెలా ధైర్యంగా ఉండగలను? నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, సంతోషంగా ఉండు. మీరందరూ సంతోషంగా ఉన్నంతకాలం నేను అభితోనే కాదు, ఈ ప్రపంచంతోనే పోరాడగలను. అర్థమైందా? నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వవా? నువ్వు నాకు మాట ఇవ్వు బుల్బుల్. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. మాట ఇవ్వు బుల్బుల్. నాకు నేనే ప్రామిస్ చేసుకున్నాను, నా కారణంగా నీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని. కానీ ఇదంతా ఏదైతే జరుగుతుందో నా వల్లే జరుగుతుంది. అన్నిటికీ కారణం నేనే. నేను చెల్లెలు కాకుంటే బాగుండేది. నువ్వు కనుక నాకు చెల్లెలివి కాకపోతే మా అమ్మ వయ్యుంటావు. అంతగా ప్రేమిస్తున్నావు కదా నన్ను. వెరీ సారీ అక్క. లేదు వెరీ సారీ. ఇందులో నీ తప్పేవీ లేదు. దయచేసి ఏడవకు. అరే ఇలారా రాజు, ఇలారా. బాబు నువ్వు కూడా ఇలారా. పమ్మి వైశాలి మీరు కూడా త్వరగా రండి, త్వరగా రండి, ఇక్కడికి రండి. ఏమైంది? మీకు ఒక విషయం చెప్పనా? అభి నా ప్రతి మాట వింటున్నాడు. కానీ ఈ మాట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా? అమ్మా ఇంతకి సంగతి ఏంటి? ఆహా చెప్తాను. నేను చెప్పేది వినండి. మీరిద్దరు వెళ్ళి వాళ్ళ సామాన్లు చక్కగా ప్యాక్ చేయండి. అలాగే స్వెటర్లన్నీ కూడా ప్యాక్ చేయండి. ఎందుకంటే సిమ్లాలో చలిగా ఉంటుంది కదా. కానీ నానమ్మ ఎందుకు? అలాగే చూడండి, సిమ్లా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ వరకు ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో అన్ని మీ బాధ్యత. ఏర్పాట్లన్నీ చక్కగా ఉండాలి, సరేనా? వాళ్ళిద్దరికి ఏ ఇబ్బంది కలగకూడదు. చూస్తుంటే ఈ ముసల్ది సంవత్సరం వరకు ఆచారాలు అవి అంటూ డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేలా ఉంది. నేను కూడా ఇంటికి కోడలుగానే వచ్చాను, కానీ నన్నెవరు ఇంట్లో అసలు ఇంత శ్రద్ధగా ఎక్కడికి పంపించరు. రాజ్, ఒకసారి ఇలా రండి, చెప్తాను. మనం కూడా ఎటైనా వెళ్ళొద్దామా? ఇప్పుడు పెళ్లి ప్రజ్ఞాకి అభికి జరిగింది, మనకు కాదు. అలాగే ఇంకో విషయం, ఫోన్ చేసి వాళ్ళిద్దరిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఆఖరికి వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మనతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 4-5 రోజులే కదా, వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉండనివ్వాలి. మాట్లాడాలంటే వాళ్ళు కేవలం వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవాలి, ఒకటిగా కలిసి ఉండాలంటే. అభి ఆ కళ్ళు చూడుతూ హనీమూన్కి వెళ్తున్నాడా? కానీ దీని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంచుకో చాలు. అక్క, ఇక నేను వెళ్తాను. తనకేమైంది? ఎందుకులా కోపంగా వెళ్ళింది? ఎలా వెళ్తే నాకేంటి? ఏం కావాలనుకున్నావు దొరికింది కదా. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? నాకు తెలుసు ఈ హనీమూన్కి వెళ్ళే ఐడియా నాన్నమ్మకి నువ్వే ఇచ్చుంటావని. అయినా నేను నీతోనే మాట్లాడుతోంది. నీకు తెలుసు నేను నాన్నమ్మ ప్రతి మాటని వింటానని. అందుకే నువ్వు నీ ప్రతి ప్లాన్లోనూ నాన్నమ్మని ఇన్వాల్వ్ చేస్తున్నావు. అవునా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఉచితంగా ఈ వరల్డ్ టూర్ కలలు కనొచ్చు, అలాగే నేను ఫ్రీగా వరల్డ్ టూర్ తీసుకెళ్తానా? అయినా ఈ స్విట్జర్లాండ్ ఏంటి? నీకు అసలు నాతో ఎక్కడికి వెళ్ళే అర్హత లేదు. కానీ ఇప్పుడు నేను నిన్ను 4 రోజుల కోసం షిమ్లా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ 4 రోజులు నేను నిన్ను ఎలా భరించాలి? నేను అదే ఆలోచిస్తున్నాను. అయితే చెప్పేయచ్చు కదా నాన్నమ్మకి, నువ్వు ఈ హనీమూన్కి ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నావని. అనవసరంగా మధ్యలో నా పేరు ఎందుకు చెప్పావు? మీ నాన్నమ్మతో మీరెందుకు చెప్పడం లేదు మన సంబంధం గురించి? అప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు కదా. అదే నీకు తెలుసు కదా నేను అలా చేయలేనని. ఈ విషయాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు. హనీమూన్ వెళ్ళాలని సరదా పడుతున్నావు కదా. తప్పకుండా నీ సరదా తీర్చేస్తాను. నాతో 4 రోజులు గడపాలని కలలు కన్నావు కదా. ఆ 4 రోజులు నీ జీవితంలో ఒక పీడకలలా మిగిలిపోతాయి. నేను నీ జీవితాన్ని నరకంగా మార్చేస్తాను. అక్కడ నన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. మీ నాన్నమ్మ ఉండదు, మా నాన్నమ్మ ఉండదు. వాట్స్ రాంగ్ విత్ దిస్ అభి? ఈ మధ్య ప్రతి విషయం నా దగ్గర దాస్తున్నాడు. నువ్వెప్పుడొచ్చావు? పానకంలో పుడకలా అయితే మారడం లేదు కదా. వాట్? ఏమైంది? ఇంత అప్సెట్ గా ఎందుకున్నావు? నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా. నేనెందుకు సంతోషంగా ఉంటాను? ఆ కళ్ళు చూడుతో కలిసి హనీమూన్కి వెళ్తున్నావంటే ఆబ్వియస్లీ నీకు చాలా సంతోషంగా ఉండాలి కదా. కమాన్ తను, స్టాప్ ఇట్. మళ్ళీ మొదలు పెట్టొద్దు. మరి నేను ఇంకేం చేయాలి? నా బాయ్ ఫ్రెండ్ ఇంకెవరితోనో హనీమూన్కి వెళ్తున్నాడంటే దానికి నేను అప్సెట్ కూడా అవ్వకూడదు. ఓ కమాన్ తను, డోంట్ బి సో ఓవర్ డ్రామాటిక్.
నీకు తెలుసు కదా ఇదంతా కేవలం ఒక ఫార్మాలిటీ అని. పెళ్లిలో ప్రతి ఆచారాన్ని నువ్వు ఫార్మాలిటీ అంటూనే కదా పూర్తి చేసావు. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు తనకి దూరంగా ఉంటానని. కానీ ఇప్పుడు మీరిద్దరు చాలా దగ్గర అవ్వడం మొదలు పెట్టారు కదా. మీరిద్దరు కలిసి ఒకే గదిలో 4 రోజులు. అసలు నువ్వు స్టాప్ పెడతాను. నీకు తెలుసు అలా ఏం జరగదని. అయినా నీకు నా మీద నమ్మకం లేదా? తన మీద నాకు నమ్మకం లేదు. షీ కెన్ డూ ఎనీథింగ్. ఒకవేళ తను నిన్ను మాయ చేసి ఏమైనా తాగించి ఏమైనా చేయగలదు తను. తర్వాత నా సంగతి ఏంటి? ఓకే ఫైన్, కమ్ విత్ మీ. జస్ట్ లుక్ ఎట్ హర్. మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందని నీకు అనిపిస్తోంది? అసలు తనని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ అయినా కలుగుతుందా? ఏ కళ్ళజోడు, నేను ఇందాక నీతో ఏమన్నానో అది చెప్పు. నేను ఈ ట్రిప్లో నీతో ఏం చేయబోతున్నానని చెప్పాను? బేబీ, నేను తనకు చెప్పాను ఈ ట్రిప్ తన లైఫ్లో అన్నింటికంటే వర్స్ట్ ట్రిప్గా మారబోతోంది అని. నేను అక్కడికి ఎంజాయ్ చేయడానికి కాదు, తనని టార్చర్ చేయడానికి వెళ్తున్నాను. కానీ నీకు అనిపిస్తుందా అక్కడ మా ఇద్దరి మధ్య? హౌ కెన్ యూ థింక్ అబౌట్ దట్? ఒకవేళ తనని చూసి షిమ్లాలో మంచు కరుగుతుందేమో కానీ నేను మాత్రం ఎన్నటికి కరగను. అయినా నిన్న రాత్రి కూడా నేను పూర్తిగా మత్తులో ఉన్నప్పుడు కూడా కనీసం నేను తన మీద చెయ్యి కూడా వేయలేదు. అలాగే అడుగు తనతో నేను ఏమన్నాను? నువ్వెందుకలా నిలబడి చూస్తున్నావు? నేను నీతో ఏం చెప్పానా తనతో చెప్పొచ్చు కదా. ఐ టోల్డ్ హర్ తన మొహం ఎంత భయంకరంగా ఉంది అంటే తన మొహం చూస్తే ఎంత మత్తులో ఉన్నట్టే దిగిపోతుంది అని. కానీ నువ్వు అంటున్నావు మా ఇద్దరి మధ్య. యు నో దట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. Okay, let me clear this once and for all. For your kind information, I hate you. నువ్వు నా బెటర్ హాఫ్గా ఇంటికి వచ్చావు. బట్ ఐ విల్ మేక్ యువర్ లైఫ్ సో బెటర్. నువ్వు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. నీకు పెళ్లి జరిగిందా లేక జీవిత ఖైదు శిక్ష పడిందా అని. అన్నట్టు అవును, ఐ లవ్ తను. అందుకే నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను. ఈ హనీమూన్ ట్రిప్లోనే కాదు, ఈ జన్మలో ప్రేమించలేను. I can't believe this. You just did that. తన మొహం చూసావా నువ్వు? నేను ఇన్ని రోజులు తన మొహం చూడకుండానే ఉన్నాను. కానీ ఈ రోజు నాకు అదే మొహం మీద లాగి పెట్టి ఒక్కడి కొట్టాలనిపించింది. అండ్ యునో, నీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటాను. లేక ఇంకేమైనా ఉన్నాయా? ఐమ్ సారీ అభి, నాకేమైందో తెలీదు, సడన్ గా అలా బిహేవ్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇట్స్ ఓకే యార్, ఇంకెప్పుడు అలా ఆలోచించుకో. ఓకే. కానీ తనతో పాటు ఎలా ఉంటావు నువ్వు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఐ మీన్, తనతో నేను 4 నిమిషాలు ఒకే గదిలో ఉండలేకపోతున్నాను. అలాంటిది తనతో నేను 4 రోజులు ఎలా గడపగలను? స్కారీ. ఐ హావ్ ఎన్ ఐడియా. ఐ హోప్ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ మీ. ఓ గాడ్, ఇట్ డస్. ఇక్కడంతా బానే ఉంది. అలాగే మీరు పంపిన గిఫ్ట్లన్నీ చాలా బాగున్నాయి. మరి అభికి తానక్కడికి వచ్చినందుకు సంతోషంగా అనిపించిందట. వాడు చెప్తున్నాడు ప్రజ్ఞ వాళ్ళ నానమ్మ బాగా నచ్చిందన్నాడు. ఫ్యాన్ అయిపోయాడు వాడు ఆవిడికి. ఇదంతా మీ మంచి మనసండి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎక్కడ? లేదు, నేను నిజమే చెప్తున్నాను. నేను నాన్నమ్మను ఒప్పించే తీరాలి. ఆవిడికి నచ్చ చెప్పి ఎలాగైనా ఈ హనీమూన్ ట్రిప్ ని క్యాన్సిల్ చేయించాలి. ప్రజ్ఞ మీ పక్కన ఉందండి, తనతో ఒకసారి మాట్లాడొచ్చా? తను తన గదిలో ఉందమ్మా. హనీమూన్ కి వెళ్ళాలి కదా, అందుకని సామాన్లు ప్యాక్ చేసుకుంటోంది. చాలా మంచి మాట చెప్పారండి. పిల్లలలా బయటికి వెళ్ళేస్తే వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే వాళ్ళని స్విట్జర్లాండ్ పంపించాలనుకున్నాను. కానీ అబీకి పనులున్నందువల్ల 4-5 రోజులు ఉండడం కోసం వాళ్ళు సిమ్లాకి వెళ్తున్నారు. ఆ తర్వాత సమయం దొరికితే అట్నుంచటి వాళ్ళు స్విట్జర్లాండ్ కూడా వెళ్ళొస్తారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏమీ అనుకోకండి. వెళ్లే ముందు ప్రజ్ఞను ఒకసారి కలవాలనుకుంటున్నాము. రేపు ఉదయం 10 గంటలకి. సరే అండి, నేను వాళ్ళని కలవడానికి అక్కడికే వస్తాను. ఇక నేను ఉంటానండి. మరి నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఓహో, నానమ్మ అక్కకి 2 హనీమూన్లు, ముందు సిమ్లాకి, తర్వాత స్విట్జర్లాండ్ కి.
అరే స్విట్జర్లాండ్ ఏంటి, అభి తనని ప్రపంచం మొత్తం తిప్పి తీసుకొస్తాడు. అక్క అభి హనీమూన్ ఆ అభి అక్కడ అక్కని ఏం చేస్తాడో ఏమో. నాకు అక్క గురించి చాలా టెన్షన్గా ఉంది. అరే ప్రజ్ఞ, రా తల్లి రా. నేనిప్పుడే మీ వాళ్ళతో మాట్లాడాను, మీ అమ్మతో కూడా మాట్లాడాను. నేను వాళ్ళందరికీ చెప్పేశాను మీరిద్దరూ హనీమూన్కి వెళుతున్నారని. ఇది విని మీ అమ్మ చాలా సంతోషించారు తెలుసా? ఏమైంది తల్లి, ఎందుకు నువ్వు అదోలా కనిపిస్తున్నావు? లేదు నానమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉందంతే. అరే తలనొప్పిగా ఉంటే నేను నీకు మర్దం చేస్తాను కదా, వెంటనే తగ్గిపోతుంది. వద్దు నానమ్మా, మీరేం కంగారు పడకండి, అదే తగ్గిపోతుంది. అబీకి ఎప్పుడైనా తలనొప్పిగా ఉందంటే నేను మద్దనా చేస్తాను, తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అబీకి మద్దనా చేసినప్పుడు నీకెందుకు చేయకూడదు? ఉం? అన్నట్టు గుర్తొచ్చింది, కిట్టు చెప్పండి మేడం. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే వెళ్ళి అబీ గది శుభ్రం చెయ్యి. అలాగే రిసెప్షన్ లో వచ్చిన గిఫ్ట్లన్నీ అబీ గదిలో చాలా జాగ్రత్తగా పెట్టేసేయ్. అలాగే. నువ్వు పద, నేను నీకు మద్దనా చేస్తాను. ఇంకా ఎంతసేపు? కాస్త త్వరగా తీసుకురండి. రాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ పని డైనింగ్ టేబుల్ మీద పక్కన పెట్టు కాసేపు. నాకు తెలుసు అందరికీ వాళ్ల పనులు ఆఫీసులకు వెళ్లి రావడానికి వేర్వేరు టైమింగ్స్ ఉంటాయి. అందుకే మనందరం కలిసి భోజనం కూడా చేయలేకపోతున్నాం. అందుకే నేను ప్రత్యేకంగా అందరికీ చెప్పాను, మనందరం ఒకటిగా కలిసి భోంచేయాలి అని. ఇలా చేసి నువ్వు చాలా మంచి పని చేసావు. ఎందుకంటే కుటుంబం అసలు ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి, సరదాగా ఉండాలి, కలిసి భోంచేయాలి. ఏమంటారు? నేను భోజనం తీసుకొస్తాను. లేదు లేదు ప్రజ్ఞ, నువ్వు కూర్చోమ్మా, వాళ్ళు తీసుకొస్తారులే. మాతో ఇన్ని పనులు చేయిస్తుంది, దీన్నేమో కూర్చోమని చెప్తోంది. అదిగో భోజనం వచ్చేసింది, త్వరగా వడ్డించు. వాసన చాలా బాగుంది. మొదలు పెడదాం. అందరూ ఆగండి. అందరికంటే ముందు ప్రజ్ఞ భోంచేస్తుంది. ప్రజ్ఞ తిని చూడు, చాలా బాగుంది. తనకే చెప్తున్నావా? తనకి తెలుసు, ఎందుకంటే తనే కదా ఈ వంటంతా చేసింది. ఓ హ? నాకైతే అస్సలు తెలీదు. ఎలా తెలుస్తుంది? కిచెన్ వైపు వెళ్తేనే కదా వంట గురించి తెలుస్తుంది, అవునా? ఈ ముసల్ది అందరి ముందు పరువు తీస్తోంది. బబ్లీ, పన్నీర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, పన్నీర్ ఎందుకు వేసుకోలేదు నువ్వు? ఇదిగో తిను. అది నేనే వేసుకుంటాను. బబ్లీ, అలా అనకూడదమ్మా. పెద్దవాళ్ళు నీకేమైనా ఇస్తే దాన్ని మాట్లాడకుండా తీసుకోవాలి. తను నీకు పిన్ని కదా. ఏంటి విషయం? అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఎవరిదైనా బర్త్డేనా? వావ్, భోజనం గుమగుమలాడిపోతుంది. రా కూర్చో, నువ్వు కూడా మాతో కలిసి భోంచేయి. లేదు నానమ్మా, నేను తినేసి వచ్చాను. ఏంటి, పెళ్ళైన తర్వాత కూడానా? నేనొద్దని చెప్పాను కదా. నానమ్మా, ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, ఆయనతో కలిసి తినాల్సి వచ్చింది. కాదు అనలేకపోయాను. ప్రజ్ఞ, నువ్వే వీడి అలవాట్లను మార్చాల్సి ఉంటుంది. మాట వినకపోతే చెవి మెలిపెట్టి మరీ చెప్పాలి. తను నా చెవి మెలిపెడుతుందా? చెవి మెలిపెడతావా? పెట్టి చూస్తాను. అభి, ఏం చేస్తున్నావు? నానమ్మా, తన్ని భయపెడుతున్నావా? లేదు నానమ్మా, సరదాగా అంటున్నాను. తనకు అలా ఇష్టం. తన్ను అడుగు నువ్వు. ఇష్టమా కాదా? సరే ఇక చాలు, తన్ని భోంచేయి నువ్వు. నేనిప్పుడే వస్తాను. హలో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. తన తలరాత ఎలా ఉందో చూడండి, అలాగే మన తలరాత ఎలా ఉందో చూడండి. రోడ్డును పోయే వాళ్ళని నెత్తిమీద పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అయినా అసలు ఈ కొత్త కోడలు నానమ్మకి ఏం మందు పెట్టిందో అర్థం కావడం లేదు. ఆవిడెప్పుడు ఈవిడ పేరే జపిస్తూ ఉంటుంది. కొత్త కోడలు కదా, కొద్ది రోజులు గడవని. పాత లెక్కలన్నిటినీ తేల్చుకుని తీరుతాను నేను.
రాబిన్, రాబిన్, నా భార్య ఏమైంది? అది అమ్మమ్మ. ఈ నాన్నమ్మ ఎందుకు నా లైఫ్ లో ఇన్ని ట్విస్టులు తీసుకొస్తోంది? అయినా ఈ పుస్తకం ఎవరి? దీన్ని నువ్వు డంబెలా యూజ్ చేస్తావా? కానీ చూస్తే బాడీ పెరిగినట్లేదు. బాడీ పెరగడం కోసం కాదు, బుర్ర పెరగడం కోసం. ఏం లాభం? నీకు బుర్ర కూడా పెరగలేదు కదా. అదేంటి, ఎంతో బుర్ర ఉపయోగించి మిమ్మల్ని ఇరికించాను కదా, ఇంకా అనుమానంగా ఉందా? ఓ గాడ్, నా కబోర్డ్ ఎవరు ముట్టుకున్నారు? వై డిడ్ యు టచ్ మై కబోర్డ్? వెయిట్ ఏ సెకండ్, ఇది నానమ్మ చేయలేదు. ఇది నేనే పెట్టాను. ఎవరిని అడిగి పెట్టావు? భగవంతుడికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఈ గది భగవంతుడిది కాదు, నాది. అయినా నా గదిలో దేన్నైనా ముట్టుకునే ముందు నీకు నా పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నాకు ఏ భగవంతుడి మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు నా గదిలో ఎప్పుడూ ఏ భగవంతుడి విగ్రహం. అవసరం లేదు. ఈ గది భగవంతుడిది కాదు, నాది. అయినా నా గదిలో దేన్నైనా ముట్టుకునే ముందు నీకు నా పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నాకు ఏ భగవంతుడి మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు నా గదిలో ఎప్పుడూ ఏ భగవంతుడి విగ్రహం కూడా పెట్టాలనే ప్రయత్నం కూడా చేయొద్దు. అయినా నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు మనుషుల్ని పుట్టిస్తాడనా? మనిషి తన తలరాతను తనే రాసుకుంటాడు. మనిషి తనకి తానుగా ఏమీ చేయలేడు. ఏం చేసినా అది ఆ భగవంతుడే చేయిస్తాడు. నువ్వు లెక్చర్తో పాటు ప్రవచనాలు కూడా మొదలెట్టావా? ఇంతకీ అసలు నీ భగవంతుడు ఎక్కడుంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? మిగతా వాళ్ళ సంగతి వదిలే, ఇంతవరకు ఆయన నీకు ఏం చేశాడు? అతను జంటల్ని కలుపుతాడు, తలరాతులు మారుస్తాడు, అవునా? మరైతే అతను నీకు నాలాంటి భర్తను ఎందుకు ఇచ్చాడు? నువ్వు నీ జీవితంలో చాలాసార్లు సోమవారం వ్రతం చేశావు కదా, మంచి భర్త లభించాలి అని. మరి భగవంతుడు నీ విషయంలో సంతోషించలేదా? ఆయన తన 3వ కన్ను తెరిచి నీకోసం నన్ను పంపించాడు. చూడండి, ఇవన్నీ అంత ట్రాష్. బలహీనులు తమ బలహీనతను దాచుకోవడానికి వాడే ఆయుధమై ఈ భగవంతుడు. ఎగ్జామ్ లో పాస్ అవడానికి, ఆరోగ్యం బాగవడానికి, మంచి జాబ్ కోసం, మంచి భార్య కోసం, ఇంకా చెప్పాలంటే ఇండియా మ్యాచ్ గెలవాలంటే కూడా నీలాంటి వాళ్ళు భగవంతుడి ముందు వేడుకుంటూ ఉంటారు. ఏదైనా మంచి జరిగితే అది భగవంతుడి కృప, అలాగే ఏదైనా చెడు జరిగిందంటే అది భగవంతుడి శిక్ష. అండ్ టెల్ మీ వన్ థింగ్, నువ్వు మంచి భర్త రావాలి అని భగవంతుడి ముందు ప్రార్థించి ఉండుంటావు కదా, మరి నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏ దేవుని ప్రార్థిస్తావు? అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నువ్వు అలా చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భగవంతుడు లేడు కాబట్టి. ఒకవేళ నువ్వు నిజంగానే భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే వెళ్ళి భగవంతుడి మీద కేసు పెట్టు. వెళ్ళి తనని ప్రశ్నించు, నువ్వు జీవితాంతం ఏడుస్తుండడానికి నాలాంటి భర్తను ఎందుకు ఇచ్చావు అని. అలా చేయలేవు కదా, బికాస్ దట్స్ ద ప్రూఫ్ ఆఫ్ దెర్ ఇస్ నో గాడ్. నీకేమనిపిస్తోంది? అసలు మన పెళ్లి ఎవరు జరిపించారు? భగవంతుడా? లేదు, నేను. ప్రవీణ్ ఆలియాని మోసం చేసినప్పుడు ఆ భగవంతుడు తనకి తోడుగా ఉన్నాడా? లేదు, నేనున్నాను. నువ్వు ఇదంతా ప్లాన్ చేసినందుకు నీకు భగవంతుడు శిక్ష వేశాడా? లేదు కదా, నేను వేశాను. చిన్నప్పుడు మేము తిండి లేక మాడిపోతుంటే మా అందరి కడుపుల్ని భగవంతుడు నింపాడా? నేను నింపాను. అలాగే ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవి భగవంతుడి ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ ద వన్. నన్ను నేనే రాక్ స్టార్ గా మార్చుకున్నాను, భగవంతుడు కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు నీ భగవంతుడుంటే వెళ్ళి ఆ భగవంతుడికి చెప్పు, నా నుంచి నా పేరు, నా గుర్తింపుని దూరం చేసి చూపించమను. నన్నొక రాక్ స్టార్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా మార్చి చూపించమను. ఇంత పొగరు మంచిది కాదు. భగవంతుడికి కాకపోయినా కాలానికి భయపడండి. ఎందుకంటే కాలం మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా మారుతుంది. కాలం మారినప్పుడు మీ గుర్తింపు కాదు, మీ నీడ కూడా మీకు తోడుగా ఉండదు. మీకు ఎవరూ తోడుగా లేనప్పుడే ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మా మొత్తం కుటుంబానికి ఆ భగవంతుడి సహాయం అవసరమైందో అప్పుడు ఏమయ్యాడు మీ భగవంతుడు? అయినా దేవుడు ఉన్నాడంటానికి నీ దగ్గర ఆధారం ఏముంది? ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు ప్రాణాలతో ఉన్నారు. నేను ఊపిరి పీలుస్తున్నాను కాబట్టి ప్రాణాలతో ఉన్నాను. ఊపిరిని ఎప్పుడైనా చూసారా? ఊపిరే జీవితం అవుతుంది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి జీవితం ఉంది. బలహీనంగా ఉన్న వాళ్ళే భగవంతుడి మీద ఆధారపడతారు. మొండిగా ఉన్న వాళ్ళు భగవంతుడిని మర్చిపోతారు. జీవితం భగవంతుడి మీద నమ్మకంతో నడవదు. భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ జీవితం ఎప్పటికీ నాశనం అవ్వదు. ఇలాంటి మాటలు మాట్లాడే మా నాన్నమ్మ మనసు గెలుచుకుని ఉంటుంది. ఓ గాడ్, మై రూమ్. గాడ్?
అక్క జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఎలాంటి ప్రాబ్లం ఉండడానికి వీల్లేదు. అంతా నా కారణంగానే మొదలైంది. అందుకే ఇప్పుడు నేను వీటిని అంతం చేయాలి. బుల్బుల్, నువ్వు నన్ను కలవడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ఎన్ని రోజులు అసలు ఎలా గడిపానో నీకు తెలీదు. బుల్బుల్, నేను ఇక్కడికి నీ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి వచ్చాను. ఆ రోజు నువ్వు నన్ను ఏ అమ్మాయితో చూసావా? అమ్మాయి తను ఇంకెవరో కాదు, ఆలియా, అభి చెల్లెలు. బుల్బుల్, ఆలియాతో నేను ఎంగేజ్మెంట్కి సిద్ధమయ్యాను, కానీ అది ఒక ఫార్మాలిటీ మాత్రమే. స్నేహం కోసం నేను సరే అని చెప్పాను, కానీ నేనెప్పుడూ ఆలియాని ప్రేమించలేదు, ఎప్పటికీ ప్రేమించను. ట్రస్ట్ మీ బుల్బుల్, నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. ఇది క్లియర్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. కానీ అభి మీ అక్కని పెళ్లి చేసుకున్నాడని తెలిసేసరికి నేను చాలా ఆలస్యం చేశాను అనిపించింది. అయినా బుల్బుల్, ఇదంతా కోయిన్సిడెన్స్ అయ్యే అవకాశమే లేదు. పెళ్లి ఇంత త్వరగా, అది కూడా ఒకరిని చూసి ఒకరు ఎంతగానో ద్వేషించుకునేవారు కదా. అసలేం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతకీ ఈ పెళ్లి వెనక ఉన్న నిజమేంటి? నిజం తెలుసుకోవాలనుందా? నిజం వినే ధైర్యం ఉందా ప్రవీణ్? అయితే విను. నీ స్నేహితుడు అభి మా అక్కని బుల్బుల్ అనుకుని పెళ్లి చేసుకున్నాడు. వాట్? అభి ఏమనుకున్నాడంటే మా అక్కని నువ్వు ప్రేమించావు, మా అక్క కోసమే నువ్వు ఆలియాని వదిలేసావని అనుకున్నాడు ప్రవీణ్. కానీ తనకి తెలీదు ఏ అమ్మాయినైతే నువ్వు ప్రేమిస్తున్నావు తను ఇంకెవరో కాదు నిజానికి. ఈ మిస్అండర్స్టాండింగ్ ఎవరి కారణంగా క్రియేట్ అయిందో కానీ నిజం ఏంటంటే ఇప్పుడు మా అక్క ప్రాబ్లంలో ఇరుక్కుంది ప్రవీణ్. నువ్వు మర్చిపోకుండా టూత్ పేస్ట్, టూత్ బ్రష్, అలాగే ఇంట్లో వేసుకునే చెప్పులు, కప్పుకోవడానికి షాల్, అలాగే మనం తాగే కాఫ్ సిరప్ కూడా పెట్టుకో. అలాగే. నువ్వు కూడా కాఫ్ సిరప్ తాగుతావా? లేదండి అల్లుడు గారు, నేనన్నది ఆ కాఫ్ సిరప్ కాదు. తనకు కొంచెం వాతావరణం మారిన వెంటనే జలుబు స్టార్ట్ అయిపోతుంది, అందుకని చెప్పాను. జలుబు కాదు, తనకి నా వల్ల ఏకంగా జ్వరమే వస్తుంది కదా. మీరెందుకు కంగారు పడుతున్నారు? అయినా నేను ఏ వస్తువైనా మర్చిపోనిస్తానా? నేనే దగ్గరుండి అన్ని సామాన్లు ప్యాక్ చేయించాను. మీరుండగా ఇక నాకెందుకు కంగారండి? అదేంటంటే తను మొదటిసారిగా ప్రజ్ఞ ఇన్ని రోజులు బయటికి వెళ్తోంది కదా. పైగా తను ఒక్కసారి కూడా విమానంలో ప్రయాణం చేయనేలేదు. మొదటిసారి ఎక్కుతోంది, అందుకే నాకు కాస్త కంగారు పుడుతోంది. చూడమ్మా, ఒకవేళ నీకు కంగారు అనిపిస్తే అప్పుడు ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళని పిలు చాలు. అలాగే నువ్వు కూడా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రిలాక్స్ నానమ్మా, నేనున్నాను కదా, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? తనకు గనక కంగారుగా అనిపిస్తే తన నేను ఫ్లైట్ లోంచి కిందికి తోసేస్తాను. పారాషూట్స్ ఉంటాయి కదా ప్లేన్ లో. అంటే నా ఉద్దేశం ఏమాత్రం తెలుసు నాకు, ఫ్లైట్ లో పారాషూట్స్ ఉంటాయి అని. అల్లుడు గారు, ఇది స్వెటర్ నేనెప్పుడో తయారు చేసి ఉంచాను. నిజానికి భగవంతుడి దయ వల్ల మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, అక్కడ ఎంత చలిగా ఉన్నా మీకు చలి వేయదు. చాలా సంతోషం. సో ఇక మేము బయలుదేరితే మంచిది. అదేంటంటే ఫ్లైట్ మిస్ అయ్యామంటే గనక కొందరి కలలు చెదిరిపోతాయి కదా. వెళ్ళొస్తాం. రాబిన్, get the bags in the car. హౌస్ దట్ పాసిబుల్? అభి ఒక సింగర్ కదా, హీస్ అన్ ఆర్టిస్ట్. తను అసలు ఈ విధంగా ఆలోచించడు. ఐఎమ్ షూర్ తప్పకుండా ఆలియానే చేసి ఉంటుంది. ఎవరు చేసినా ప్రవీణ్, వాళ్ళ మధ్య మా అక్క ఇరుక్కుపోయింది కదా. నువ్వు టెన్షన్ పడకు బుల్బుల్, నేను అభితో మాట్లాడతాను. నేను తనకు నచ్చ చెప్తాను. తన చెల్లెల కోసం ఇంకొకరి జీవితాన్ని ఇలా నాశనం చేయకూడదు. వద్దు ప్రవీణ్, వద్దు. నువ్వు తనతో మాట్లాడొద్దు. ఒకవేళ నువ్వు తనతో మాట్లాడావంటే మీ మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత తన కోపం అంతా మా అక్క మీద చూపిస్తాడు. అభి దృష్టిలో మా అక్కే కదా దోషిగా ఉంది. తనకేం తెలుసు ఇదంతా నా కారణంగా జరుగుతుందని? బుల్బుల్, అసలు ఇవన్నీ నీకెవరు చెప్పారు? అభి మా అక్కతో మాట్లాడడం విన్నాను. ఏడిపిస్తున్నాడు మా అక్కని. ఎంత రూడ్ గా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. బుల్బుల్, నువ్వేం టెన్షన్ పడకు. నేనేదో ఒక దారి తప్పకుండా వెతుకుతాను. ఒకటే దారి ఉంది. అయితే అదేంటో నువ్వు నాకు చెప్పు. నువ్వు ఏం చెప్పినా సరే అది నేను చేయడానికి సిద్ధమే. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ హ్యాపీ. చెప్పు బుల్బుల్, ప్లీజ్ టెల్ మీ. ఆలియాని పెళ్లి చేసుకో. ఆలియాకి నువ్వు దక్కేవంటే అంతా సర్దుకుంటుంది ప్రవీణ్.
లేదంటే ఇలాగే నడుస్తూ ఉంటుంది. అసలేంటిది? దుప్పటి. స్వెటర్లా కనిపించడం లేదా? కనిపిస్తోంది, కానీ దీన్ని వేసుకుంటే నేను 50 ఏళ్ల ముసలివాళ్ళ కనిపిస్తాను. పైగా దీని కలర్ ఎలా ఉందో చూసావా? చాలా డల్గా ఉంది. ఇది వేసుకోవడానికి కాదు కదా, కనీసం బండి శుభ్రం చేయడానికి కూడా వాడను నేను. అయినా స్వెటర్ అంటే సాఫ్ట్గా ఉండాలి, కానీ ఇది ఎంత రఫ్గా ఉందంటే గుచ్చుకుంటోంది నాకు. ఖచ్చితంగా చౌక మెటీరియల్తో తయారు చేస్తుంటారు, అవునా? మా అమ్మ స్వయంగా తన చేత్తో అల్లింది. ఈ ఊళ్ళో మాన్సూన్స్ ఇంకా మొదలవలేదు, కానీ నీ కళ్ళలో మాత్రం కన్నీళ్లు మొదలయ్యాయి. చూడు, నా ముందు ఇలా ఏడవడం మానే. డ్రైవర్, సౌండ్ కొంచెం పెంచుతావా? సౌండ్ కొంచెం తగ్గించు. చూడు, ఒకవేళ నిన్ను సారీ అడుగుతానని నీకు అనిపిస్తే గనక నువ్వు పొరపాటు పడుతున్నావు. మర్యాదగా ఏడు పాపే. ఈ స్వెటర్ మీ అమ్మ తయారు చేసిందని నాకు తెలీదు. నాకెందుకో దీన్ని నీ చేతులతో నువ్వే ముళ్ళు గుచ్చావేమో అనిపించింది. అందుకే అలా మాట్లాడాను. ఐమ్ సారీ. హ్యాపీ? ఎంత బాగా డ్రామా నడుతోందో. నేను ఆలియాని ఎలా పెళ్లి చేసుకోగలను బుల్బుల్? నేను తన్ని ప్రేమించడమే లేదు, అయినా నువ్వు తన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడే కదా ప్రవీణ్ నాతో చెప్పావు నా సంతోషం కోసం ఏమైనా చేస్తావని. ప్రవీణ్, మా అక్క సంతోషమే నా సంతోషం. అందుకే నువ్వు ఖచ్చితంగా ఆలియాని పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు బుల్బుల్, ఇది ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు. ఒకవేళ నేను ఆలియాని పెళ్లి చేసుకుంటే అప్పుడు మన సంగతి మన ఏమవుతుంది? సంగతి ఏమవుతుంది? వాట్ యు మీన్ మన సంగతి ఏమవుతుంది? నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ప్రవీణ్. ఎందుకంటే ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుంది కాబట్టి. నా వల్ల జరుగుతుందా? అవును, నీ కారణంగానే. ప్రేమ లేకపోయినా స్నేహం కోసం నువ్వు ఆలియాతో కమిట్ అయ్యావు కదా. నువ్వు తనతో ఎంగేజ్ అయ్యావు, కానీ నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. నువ్వు నాతో పాటుగా మన ఈ రిలేషన్ ని కూడా చీకట్లో ఉంచాలని అనుకున్నావు ప్రవీణ్. ఇదంతా నీ కారణంగానే జరిగింది. నీకు ఆలియా మీద ప్రేమ లేదు ఒప్పుకుంటాను, కానీ అభికి నీ మీద ఎంతో నమ్మకం ఉండేది కదా. ఎందుకు తన నమ్మకాన్ని వమ్ము చేశావు? నేను అభి తరపున మాట్లాడడం లేదు. ఏ అన్నయ్య అయినా తన చెల్లెల కోసం ఏం చేస్తాడో తను అదే చేస్తున్నాడు ప్రవీణ్. నేను మా అక్క గురించి ఎలా ఆలోచిస్తానో అలాగే తను కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే తను మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుంటావని. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఎవరి ఫాల్ట్ ఇదంతా? ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది? నువ్వే చెప్పు. నువ్వు ఆలియాని వదిలేసి ఉండకపోతే మా అక్కకి ఇదంతా జరిగే అవకాశమే ఉండదు కదా. కానీ బుల్బుల్, నేను ఇదంతా కావాలని చేయలేదు కదా. ఇప్పుడు నువ్వేదైతే చేయబోతున్నావో దాని గురించి తెలిసే ఉంటుంది కదా ప్రవీణ్. నువ్వు ప్రేమిస్తుంది మా అక్కని కాదు నన్ను అని అభికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించు. కానీ బుల్బుల్, అలాగే దీని గురించి మా అమ్మకి తెలిసిందంటే తను కొంచెం కూడా తట్టుకోలేదు ప్రవీణ్. మా అమ్మ తట్టుకోలేదు. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి జరగలేదంటే నేనే స్వయంగా వెళ్లి అభికి చెప్పేసి ఉండేదాన్ని. కానీ ఆలస్యం అయిపోయింది. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ఆలియాని పెళ్లి చేసుకో. ప్లీజ్ ఆలియాని పెళ్లి చేసుకున్న మాట విను ప్రవీణ్. నువ్వు గనక ఆలియాని పెళ్లి చేసుకోకుండా మళ్ళీ నీ కారణంగా మా అక్క లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. బుల్బుల్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎయిర్పోర్ట్ కదా వెళ్ళాలి. కళ్ళ జోడు తుడుచుకొని చూడు, ఇది ఎయిర్పోర్టే. నేను తెలివి తక్కువ దాన్ని కాదు. నువ్వెలా తెలివి తక్కువ దానివి అవుతావు? నువ్వు చాలా 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 తెలివైన దానివి. నువ్వెప్పుడు ఫ్లైట్లో వెళ్ళలేదు కదా, అందుకే నీకు తెలియకపోవచ్చు. ఇదే ఎయిర్పోర్ట్.
అదేమో బోర్డింగ్ కౌంటర్. ఆ కౌంటర్ దగ్గర నీకు బోర్డింగ్ కార్డు ఇస్తారు. ఇంతకీ ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? స్టాండింగా లేక సిట్టింగా? అలా చూడు, నేను తీసుకెళ్ళడానికి 2 ఎయిర్ హోస్టెస్ ఇక్కడ దాకా వచ్చేసారు. సో లక్కీ. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బోర్డింగ్ కార్డు తీసుకొస్తాను. హలో సార్. హలో. పద పద పద, లేదంటే ఫ్లైట్ బయలుదేరిపోతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్తారా లేదా? ఫ్లైట్ లో కూర్చోవాలని చాలా ఆత్రతగా ఉంది కదా నీకు? జోకుల తర్వాత ముందు నిజం చెప్పండి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అక్కడ తలుపు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా పద. ఆ తర్వాత ఆటోమేటిక్గా అంతా నీకే అర్థమవుతుంది. రా, త్వరగా రా, లేదంటే ఫ్లైట్ బయలుదేరిపోతుంది. హలో ప్రిన్సెస్, వెల్కమ్ టు షిమ్లా. ఎలా ఉంది నీకు షిమ్లా వాతావరణం? కొంచెం వేడిగా ఉంది కదా? వెయిట్ ఎ సెకండ్. ఇంకా సేపట్లో ఈ రూమ్ మొత్తం చల్లగా మారిపోతుంది. అచ్చం షిమ్లాలో ఉన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే కేవలం ఒకటే ప్రాబ్లం ఉంది, ఇక్కడ కొంచెం కూడా మంచు పడదు. మరో 4 రోజుల వరకు పడే అవకాశం కూడా లేదు. ఇలా నేను కాదు, ఇక్కడి వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నీకేదైనా అవసరం అయితే గనక రూమ్ సర్వీస్. అసలేంటిదంతా? ఇంకా అర్థం కాలేదా? ఇది నీ హనీమూన్. నువ్వు దీన్ని స్విట్జర్లాండ్ అనుకున్నా, షిమ్లా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. విషయం ఏంటంటే మరో 4 రోజుల దాకా నువ్వు ఇదే గదిలో ఒంటరిగా ఉంటావు కాబట్టి. తిరగాలని చాలా సరదా పడ్డావు కదా? మరో 4 రోజులు ఈ గదిలో నీ తల ఎలా తిరుగుతుంది అంటే నీ బుర్రలో ఉన్న దయ్యం దిగి పారిపోవాలి. అలాగే ఇంకో విషయం, నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను రియల్ హనీమూన్ కోసం. సో హ్యాపీ హనీమూన్ టు యూ అండ్ హ్యాపీ హనీమూన్ టు మీ. మే ఐ కమ్ ఇన్ సార్? థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ సార్. థ్యాంక్స్. ఎందుకు అలా చూస్తున్నావు? నచ్చడం లేదు కదా? కానీ నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ ట్రిప్ నీ జీవితంలో అన్నింటికంటే చెడు ట్రిప్గా మిగిలిపోతుందని. కోపం కాదు, ప్రే చెయ్యి. అది కూడా నీ ప్రియమైన భగవంతుడికి ఈ 4 రోజులు గడపడానికి ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వాలి అని. అండ్ యూ కెన్ థ్యాంక్ మీ, ఎందుకంటే నా కారణంగా నీకు ఇలాంటి సూట్లో ఉండే అవకాశం దొరికింది. యా, థ్యాంక్స్ టు యూ మిస్టర్ అభిషేక్ ప్రేమ్. ఈ గది కోసం, అలాగే ఈ గదిలో గడపడానికి ఇచ్చిన 4 రోజుల కోసం కూడా. ఎందుకంటే 4 రోజులు మీతో కలిసి కాకుండా ఇక్కడ ఒంటరిగా ప్రశాంతంగా గడుపుతాను. ఇన్ఫాక్ట్ ఇంత పెద్ద హోటల్లో మీరు సూట్ బుక్ చేయడానికి బదులు ఒక నార్మల్ హోటల్లో నార్మల్ రూమ్ బుక్ చేసి ఉండాల్సింది. అది కూడా కొంచెం ఎక్కువ రోజుల కోసం. అప్పుడు నేను ఎక్కువ రుణపడి ఉంటాను మీకు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటాను. అలాగే ఒకవేళ నీకు ఏదైనా అవసరం అయిందంటే గనక యు నో వాట్ టు డు. డోంట్ కాల్ మీ. ఆ అవసరం అస్సలు రాదు. సమస్య నా జీవితంలోకి దానంతట అదే వస్తుంది. నేను దానికి కాల్ చేయక్కర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా మిగిలిందా? ఒకవేళ మిగిలిందంటే నువ్వు ఈ గోడలతో మాట్లాడుకోవచ్చు. వైల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై హనీమూన్. హ్యాపీ హనీమూన్ టు బోత్ ఆఫ్ యూ. చేతులు కాలినా ఇంకా బుద్ధి మాత్రం రాలేదు. నా సంగతి తర్వాత తను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళడం ఆలస్యం అయితే అప్పుడు తన కోపంతో కాలిపోతుంది. అందుకే యు బెటర్ హరీ అప్. అండ్ లిజన్, ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయొద్దు, లేదంటే నేను నా హద్దులు దాటాల్సి వస్తుంది. అభి, ఎక్కడున్నావు నువ్వు? చెప్పినట్టే చేసావు కదా? తనని హోటల్ రూమ్ లో బంధించేసి వస్తున్నాను. అయితే నా దగ్గరికే వచ్చేస్తున్నావా? లేదు, ముందు నేను ఒక కాన్సర్ట్ కి వెళ్లాల్సి వచ్చింది. అది అయిపోయాక నేను కలవడానికి వస్తాను. కానీ నువ్వు ఆ కాన్సర్ట్ ని క్యాన్సిల్ చేసావేమో అనుకున్నాను. దాన్ని ఎలా క్యాన్సిల్ చేయగలను? చాలా నష్టం వస్తుంది కదా. అది కాకుండా నేను చాలా డబ్బు సంపాదించాలి. ఆలియా పెళ్లి నేను చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాను. అండ్ ఆలియా పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, రైట్? దానికంటే ముందు ఆ కళ్ళజోడికి పెళ్లికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. నన్ను పెళ్లి చేసుకున్నందుకు శిక్ష వేయాలి తనకి. కమాన్ అభి, ఇప్పుడైనా ఆ కళ్ళజోడు పేరు ఎత్తకుండా ఉండొచ్చు కదా. ఐ గెస్ యు ఆర్ రైట్. సరే, ఇంతకీ ఈ రోజు రాత్రి నువ్వేం చేస్తున్నావు? కాన్సర్ట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు నువ్వు వచ్చావంటే వీ కెన్ స్పెండ్ సమ్ టైం టుగెదర్. సౌండ్స్ గుడ్. ఐఎమ్ కమింగ్. ఐల్ బి వెయిటింగ్. లవ్ యూ. బై. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నువ్వు అభి హనీమూన్ని క్యాన్సిల్ చేయించేసావా? కానీ ఇలాంటి ట్రిప్ అయితే ఎప్పుడు ఏ మగాడు కూడా క్యాన్సిల్ చేయాలని కోరుకోడు. అందుకనే కదా
అభి వేలల్లో ఒక్కడు అండ్ హిస్ మైండ్. తను నా కోసం ఏమైనా చేస్తాడు. అయినా సరే నువ్వు ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. తను ప్రవీణ్ని బుట్టలో వేసుకుందంటే అభి మీద కూడా ఎంతో కొంత ప్రభావం అయితే చూపించుతుంది. గర్ల్స్, మీకు ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుని ప్రజ్ఞ గురించి మాట్లాడుతూ ఉండండి, లేకపోతే నాతో పాటు వచ్చి అభి పాటల్ని వినండి. నా ఫ్రెండ్ నా కోసం ప్యారిస్ నుంచి ఈఫిల్ టవర్ తీసుకొచ్చింది. నీకు తెలుసా, ఈఫిల్ టవర్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే రొమాంటిక్ ప్రదేశం. ఆర్టిస్ట్ జీనియస్ ఒప్పుకుంటాను, కానీ రొమాంటిక్ అని ఎలా అంటున్నావు? అక్క, నువ్వు ఇలా చూస్తున్నావు కదా, అందుకే అంటున్నావు. ఇది కేవలం మినీ ఈస్టర్, కానీ నువ్వు దగ్గరగా వెళ్ళావంటే ఆహా ఎంత రొమాంటిక్ గా ఉంటుందో. అక్క, నాకు కూడా పెళ్ళైన తర్వాత నేను నా హనీమూన్ కి వెళ్ళినప్పుడు టవర్ టాప్ ఎక్కి మరీ మూన్ చూస్తాను. హనీమూన్ లో మూన్ ఉంది కదా అని చందమామను చూస్తూ కూర్చోం కదా. హనీమూన్ డెస్టినేషన్ నచ్చినా నచ్చకపోయినా హనీమూన్ కపుల్ మనసులు మాత్రం ఒకటిగా కలవాలి. నువ్వు ఈ ఫిలాసఫీ ఆపేసి ఒక విషయం చెప్పు. నువ్వు నీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్తావు? నేను ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా నా ఉద్దేశం ఏంటంటే హనీమూన్ ఒక మంచి చోటు మీద ఆధారపడదు, మంచి హస్బెండ్ మీద ఆధారపడుతుంది. తను నాకు తోడుగా నన్ను ప్రేమిస్తూ ఉంటే అప్పుడు ఏ చోటైనా అందంగా ఉంటుందిగా. ఏంటక్క నువ్వు, కనీసం ఎంతో కొంత ఎక్సైటింగ్ గా ఉండాలి కదా. అరే, మేమిద్దరం కలిసి ఒకటిగా ఉండాలి. తన మనసులో మాటలు నాకు చెప్తే నా మనసులో మాటలు నేను చెప్తాను. అలా సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపేస్తాం. అమ్మా, ప్రజ్ఞ, మీరు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారా? అమ్మ ఫోన్ పెట్టేయమంటున్నారు, పెట్టేస్తాను. అలాగే, తర్వాత మాట్లాడతానులే. ఉంటా. ఈ కాన్సర్ట్ అన్నిటికంటే బెస్ట్ గా ఉండాలి. కనీసం కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోవాలి. కొన్ని సంవత్సరాలు కాదు, లైఫ్ టైం గుర్తుంటుంది. డోంట్ వరీ. సార్, మీరు పిలిచారా? అవును, నేను వేసుకోవాల్సిన డ్రెస్ కొంచెం లూజ్ గా అనిపిస్తోంది. ఒకసారి ఆ బ్యాగ్ తీసుకొస్తావా? తనకు చూపించాలి. ఇవి ఆబట్లేగా సార్, అవే మన బ్రాండ్వి. ఐ హోప్ దాని మీద మన లోగో కూడా ఉంటుంది కదా. అవునదే, కానీ నాకు కొంచెం లూజ్ గా ఉంది. కానీ ఇప్పుడెలా కుదురుతుంది సార్? టైం చాలా తక్కువగా ఉంది. ఐ మీన్, ఒకవేళ చిన్నదిగా అయిపోతే? మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కెన్ యూ జస్ట్ రిలాక్స్? నా టీంలో చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. డోంట్ వరీ. సార్, వేర్ ఇస్ ద డ్రెస్? ఇదిగో. సార్, దీన్ని ఏం చేసినా మీకు ఫిట్ అవ్వకపోవచ్చు. దీన్ని ఫిట్ చేయాలంటే చాలా టైం పట్టేటట్టుంది. చూస్తుంటే నేను నా బ్యాగ్ ని హోటల్లో వదిలేసి బై మిస్టేక్ వేరే వాళ్ళ బ్యాగ్ తీసుకొచ్చినట్టున్నాను. ఇట్స్ ఓకే సార్. ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ప్రియా, కెన్ యూ జస్ట్ షట్ అప్? ఇంకా టైం ఉంది కాబట్టి నేను హోటల్కి వెళ్ళి నా బ్యాగ్ తీసుకొస్తాను. కమాన్ శామ్. నువ్వు ఆలియా విషయంలో ఏదైతే చేశావో నేను కూడా నీ విషయంలో అదే చేస్తాను. నీ నుంచి నేను నీ ప్రేమని, నీ భర్తని, ఇంకా నీ డబ్బుని అన్నింటినీ దూరం చేస్తాను.
మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా నీకు అనిపిస్తోంది? అసలు తనని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ అయినా కలుగుతుందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ హేట్ యూ. నువ్వు నా బెటర్ హాఫ్గా ఇంటికి వచ్చావు, బట్ ఐ విల్ మేక్ యువర్ లైఫ్ సో బెటర్. నువ్వు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. నీకు పెళ్లి జరిగిందా లేక జీవిత ఖైదు శిక్ష పడిందా అని. I'm so sorry, ma'am. It's okay. I'm so sorry, ma'am. It's okay. Sorry, ma'am. I'm so sorry, ma'am. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. I'm so sorry, ma'am. ఇట్స్ ఓకే. వెంటనే శుభ్రం చేయకపోతే మరకుండిపోతుంది. హడావిడిలో నా సూట్ కేసు తీసుకెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాగే ఉండలేను కదా. ప్రస్తుతానికి ఆయన బట్టలే వేసుకుంటాను. వీటిని ఉతికాక మళ్ళీ మార్చుకుంటా. ఏమైంది? ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అభి? బహుశా మన రాక్ స్టార్ అభి తన వైఫ్ ప్రేమలో మునిగిపోయినట్టున్నాడు. అయ్యుండొచ్చు. ఎవరైనా సాకులు చెప్పి తన వైఫ్ను కలవడానికి వెళ్తారా ఏంటి? అది కూడా కాన్సర్ట్కి ముందు. నాకైతే అనిపిస్తోంది ఎవరైనా సరే ఇలాగే ప్రేమించాలని. కమాన్. తను అభి తన హనీమూన్ వదిలేసి వచ్చాడని చెప్పావు కదా, కానీ తను కాన్సర్ట్ నుంచి నేరుగా వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనైతే నీకు ముందే చెప్పాను కదా ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండమని. ఒకవేళ తను అభిని... ఆల్రైట్. మళ్ళీ కళ్ళజోడు మొహం చూడాల్సి వస్తుంది. ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయి. కళ్ళజోడు, ఇట్స్ మీ. ఒకవేళ ఈ కళ్ళజోడు సూసైడ్ చేసుకోలేదు కదా? కళ్ళజోడు, hello? Yeah, I'm calling from room number 1116. Yeah, I need the keys. Thank you so much. Anytime, sir. Hey, Kalajodu. Kalajodu. Hey, Kalajodu. ఇంత బోరింగ్ పాటను వింటోంది కదా, అందుకే ఇంత బోరింగ్గా ఉంది. ఇందక్కడి నుంచి డోర్ కొడుతున్నాను, నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? మీరేం చేస్తున్నారు? నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిదేం లేదు. నిన్న డ్రెస్సెస్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్నవి పర్ఫార్మెన్స్ లో వేసుకోవాలి. బ్యాగ్ అక్కడుంది. నాకు నా బ్యాగ్ కాదు, నా బట్టలు కావాలి. వాటి నువ్వు నైట్ డ్రెస్ లో వేసుకుని పడుకున్నావు. నీకు చెప్పాను కదా నా బట్టల్ని ముట్టుకోవద్దని. నీకు తెలుసు అవి ఎంత ఖరీదైనవో. త్వరగా విప్పు. ఏంటి అంటే నా ఉద్దేశం
ఈ బట్టలు ఇచ్చి ఇంకేమైనా వేసుకో. కానీ నేను ఈ బట్టల్ని మీకు ఇచ్చేస్తే మరి నేనే వేసుకోవాలి. నా బట్టలు ఇంకా ఆరలేదు. పైగా నా సూట్ కేసుని మీరు తీసుకువెళ్లారు, తిరిగి తీసుకురాలేదు కూడా. హలో అభి, నాకేం చెప్పొద్దు. ఈ బట్టలు నాకు కావాలి, త్వరగా విప్పు. నేను చెప్పాను కదా ఈ బట్టల్ని విప్పలేను అని. నువ్వు విప్పి తీరాల్సింది, ఎందుకంటే ఇవి నాకు కావాలి. త్వరగా బట్టలు విప్పు. కొంచెం కూడా సిగ్గులేదా మీకు? నువ్వు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఈ రోజు రాత్రికి నాకు వీటితో అవసరం ఉందని నీకు తెలుసు కదా. అవి లేకపోతే నేను ఉండలేను. కానీ చూడండి చూడండి, అది ఒకవేళ నువ్వు విప్పకపోతే నేనే విప్పేస్తాను. నా దగ్గరికి రాకండి, నేనే విప్పుతాను. సరే త్వరగా విప్పు, నాకు ఆలస్యం అవుతోంది. త్వరగా. అభి, ఇప్పుడెందుకు మీకు ఇంత తొందరగా ఉంది? నేను చెప్పాను కదా తీస్తాను అని. మీరు మీరు ఓకే త్వరగా. హలో హలో అభి, అభి లిసన్ టు మీ. అభి నువ్వు వింటున్నావు కదా? అభి హే బేబీ, ఎక్కడున్నావు నువ్వు? నేను నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను. నువ్వు ఈ టైంలో నీ ఫ్రెండ్ దగ్గర ఏం చేస్తున్నావు? నేను తన బట్టలు విప్పుతున్నాను. ఐ మీన్ నేను నా బట్టలు విప్పుతున్నాను. నేను కాసేపట్లో కాన్సర్ట్కి వస్తాను, అక్కడికి వచ్చి నేను కలుస్తాను. ఆల్రైట్? హలో హలో. ఐ డోంట్ బిలీవ్ దిస్. అభి ఆ కళ్ళజోడు కోసం నాతో అబద్ధం చెప్తున్నాడు. ఒకవేళ నిజంగానే ప్రజ్ఞ అభిని మాయ చేయలేదు కదా? నువ్వింకా అలాగే నిలబడ్డావా? అది ఒకవేళ ఈ బట్టల్ని మీకు ఇచ్చేస్తే మరి నేనేం వేసుకోవాలి? నీ బట్టల్ని నేను వెంటనే పంపిస్తాను. ముందు బాత్రూమ్కి వెళ్ళి ఈ బట్టలు ఇప్పించాయి. లేదు, ముందు మీరు నా బట్టలు తీసుకొచ్చేవండి, అప్పుడే మీ బట్టలు ఇస్తాను. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న బట్టల్ని నువ్వు వేసుకో. అలాగే నువ్వు వేసుకున్న నా పర్ఫార్మెన్స్ డ్రెస్ ని విప్పిచ్చేసాయి, అది నేను వేసుకుంటాను. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఏం చేస్తున్నారు? ఇలా నన్ను ఎప్పుడూ నువ్వు ఇంతవరకు చూడలేదా? అందుకని మీరు మాట మాటికి ఇలా. మీకు సిగ్గులేకపోవచ్చు కానీ నాకుంది. ఒకవేళ అంత సిగ్గుగా ఉంటే నువ్వు నీ మొహం తిప్పుకో. ఎందుకంటే నీ గురించి తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే నాకైతే ఏమీ కాదు. Come on, hurry up. ఎందుకు అలా చూస్తున్నారు? జూనియర్ అభిలా కనిపిస్తున్నావు. నా జుట్టు పొడవుగా ఉన్నప్పుడు నేను అచ్చం ఇలాగే ఉండేవాణ్ణి. కొన్నేళ్ల క్రితం కనిపించుంటే రాక్ కాన్సర్ట్స్ లో నా డూప్లికేట్ గా నువ్వు హాయిగా పనిచేసుకునేదానికి. అలాగే నేను వెళ్తున్నాను నా హనీమూన్ జరుపుకోవడానికి. ఒకవేళ నీకు నిద్రపోవాలనిపిస్తే నిద్రపో, తినాలనిపిస్తే తిను, దొంగతనం చేయాలనిపిస్తే అది కూడా చేసే. ఓకే? నేనున్నాను కదా, అన్నిటికీ డబ్బు పే చేస్తాను. కానీ నువ్వు ఒక్కటి మాత్రం చేయడం కుదరదు. నీ ప్రేమికుడిని ఇక్కడికి పిలవడం కుదరదు. ఎందుకంటే నీ ప్రేమికుడు నీకు ఎంత దగ్గరగా ఉంటాడో నేను నిన్ను అంత ఎక్కువగా టార్చర్ చేస్తాను. అండ్ యూ డోంట్ నో దట్, రైట్? నిజానికి రాకింగ్ గానే ఉన్నావు. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఉందే. ఇంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ ఎవరైనా కొట్టుకుంటారా? ఈ బ్యాగ్ని మీరు నా గదిలో పెట్టించండి, కానీ కొన్ని గంటల తర్వాత. ఏంటి సార్? కొన్ని గంటల తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత. అర్థమైంది సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేనెలా ఇప్పుడు తన బట్టలకున్న పర్ఫ్యూమ్ని భరిస్తున్నానో అలాగే తను నా పర్ఫ్యూమ్ వల్ల టార్చర్ అనుభవించాలి. ప్రజ్ఞకు లేకపోతే ఏమీ చేయాలనిపించడం లేదు కదా?
అక్కడైతే అక్కి లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు. ఫోన్లే మంచిదే, అలాంటి భర్తే దొరకాలి. కిచెన్ కి దూరంగా ఉండాలి, భర్తకి దగ్గరగా ఉండే భార్య కదా. పూర్ణిమ, నువ్వు ఈ బ్యాగ్ ని ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? కొన్ని సామాన్లు కొనాలి, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చేయి. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకోలేవని చెప్పేశావు కదా, ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు? చెప్పడానికి కాదు, అడగడానికి వచ్చాను. నువ్వు ప్రతి విషయంలో నన్నే దోషిగా అనుకుంటున్నావు. నువ్వు ఇలా ఎందుకు చేసావో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత దూరం వెళ్ళాలనుకుంటే నాకు అంత దగ్గర ఎందుకు అయ్యావు? నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించాలనుకోలేదు, కానీ నువ్వు కోరుకున్నావు. యూ వాంటెడ్ ఇట్. అందుకే నన్ను ఆఫీస్లో నువ్వు అట్రాక్ట్ చేస్తూ వచ్చావు, అవునా? అలాంటిదేం లేదు. మరి ఇంకేంటి? ఆఫీస్ వాష్రూమ్ లో నాతో తడవడం, కారులోంచి దిగేటప్పుడు నా మీద పడ్డం, ఇవన్నీ కావాలని చేసావు కదా నువ్వు. ఇదంతా కావాలని నువ్వే. Shut up, ప్రవీణ్. ఇవన్నీ నేను కావాలని చేయలేదు, అలా జరిగిందంతే. ఎగ్జాక్ట్లీ బుల్బుల్, జరిగిపోయింది. ప్రేమ అనేది ఆలోచించి చేసేది కాదు. నాకు కూడా అదే జరిగింది. మరి నన్నెందుకు ప్రతి విషయంలో బ్లేమ్ చేస్తున్నావు? ఎందుకు? మనం ఇద్దరం తప్పు చేశాం, కానీ ప్రవీణ్, నువ్వు ప్రేమని పెళ్లిని కంపేర్ చేయొద్దు. ప్రేమ అయితే అదే పుడుతుంది, కానీ పెళ్ళైతే ఆలోచించి చేసుకోవచ్చు కదా. నీ స్నేహితుడు అభి మా అక్కని ఎలాగైతే పెళ్లి చేసుకున్నాడో అలాగా. ఎనీవేస్, బట్ ఈ పెళ్లిని మనం ప్రేమగా మార్చే అవకాశం ఉంటుంది. తన పెళ్లికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను మా అక్కకి ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రేమ పుట్టదు. నేను తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు చాలా బాగా తెలుసు అభి ఎందుకు వాళ్ళ గురించి. మధ్య ప్రేమ పుట్టదు? నాకు మా అక్క గురించి తెలుసు. తను అభి మనసు గెలుచుకుంటుంది. బుల్బుల్, నువ్వు ప్లీజ్ ప్రవీణ్, నువ్వు అభిని మోసం చేసావు, దాని అర్థం నేను కూడా మా అక్కని మోసం చేయాలని కాదు. నేను మా అక్కకి ధైర్యం చెప్పాలి, ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ రిలేషన్ తను తప్పకుండా నిలబెట్టుకుంటుంది ప్రవీణ్. కానీ తను నిలబెట్టుకోవాలంటే నువ్వు ఆలియాని పెళ్లి చేసుకొని తీరాలి. ప్రవీణ్, నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. బుల్బుల్, కానీ ఒక్కసారి లేదు ఆకాష్, మా అన్నయ్య ఎప్పటికి ఒప్పుకోడు. ఎందుకంటే కిందసారిలాగే నువ్వు. ఐ డోంట్ కేర్. నేను తెలుసుకోవాలనుకున్నది నేను తెలుసుకునే తీరుతాను. దానికోసం ఒకటి నేను నిన్ను కలవడానికి వస్తాను, లేదంటే నువ్వు నన్ను కలవడానికి రా. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఆకాష్? అర్చన, నీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుకి నేను ఎందుకు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నానని. అలాగే నేను ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేని వాళ్ళు తన ఫీలింగ్స్ ని ఎలా తెలుసుకోగలరు? అలాగే నిజం చెప్పాలంటే నువ్వు నా గురించి ఎలా ఆలోచించినా అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. నా మనసులో నీకు అసలు ఎలాంటి స్థానం లేదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు ప్లీజ్. అర్చన, ప్లీజ్ చెప్పేది విను. అరే అర్చన, ఎవరు ఫోన్ చేసింది? అది అమ్మా, అది బ్లాంక్ కాల్. 1-2 రోజుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ నాకు కాల్ చేయొద్దని. సరేలే. అమ్మా నువ్వా? ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు ఈ గెస్ట్ రూమ్ లో ఏం చేస్తున్నావు? నువ్వేదో తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళ అలా కంగారు పడుతున్నావేంటి? కొంపదీసి నువ్వు మళ్ళీ ఏ అమ్మాయి ప్రేమలోనూ పడలేదుగా? అమ్మాయా? లేదమ్మా. ఇన్ఫాక్ట్ అంత జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఏ అమ్మాయి కూడా నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను నీకోసం ఎంత గొప్పింటి సంబంధం తీసుకొస్తానంటే అందరు అమ్మాయిలు నిన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. Hey, sweetheart. I missed you so much. Hey, relax. Sorry, I'm late. కానీ నీకు తెలుసు కదా నా ఫ్రెండ్స్ గురించి. They just didn't leave me. నీ ఫ్రెండ్స్ లేడీస్ పర్ఫ్యూమ్స్ కూడా వేసుకుంటారా? లేడీస్? పైగా ఎంత పొడవైన జుట్టు. ఇది కూడా బహుశా ఆ ఫ్రెండ్ దా ఉంటుంది కదా. వావ్, లేడీస్ పర్ఫ్యూమ్స్, పొడవైన జుట్టు. ఇంతకీ ఎవరా ఫ్రెండ్ అసలు? తన గురించి నాకు తెలీదే. అది
కిందటి కాన్సర్ట్ లో కలిశాను. ఇలాంటి కథల్ని నువ్వు నీ వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పు, నాకు కాదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎవరితో ఉన్నావు, ఏం చేసావు అని. ఒకవేళ నేను నీకు బోర్ కొట్టేస్తుంటే నువ్వు నాకు డైరెక్ట్ గా చెప్పుండాల్సింది కదా. నేను నీకు ఇంకెవరినైనా పరిచయం చేసుండేదాన్ని, కానీ నువ్వు ఆ కళ్ళ చూడుతో. తను నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? యు నో మీ, యు డూ రైట్. లేదభి, ఈ రోజు ఏదైతే జరిగిందో దాని తర్వాత నాకు నీ గురించి పూర్తిగా తెలుసని నాకు అనిపించడం లేదు. తను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ పెళ్లి నీ కారణంగానే జరిగింది. నువ్వే కదా నన్ను కన్విన్స్ చేసావు ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు నువ్వు అదే అమ్మ విషయంలో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావా? అవును, ఎందుకంటే అప్పుడు నేను ఊహించనే లేదు నువ్వు నిజంగానే ఆ కళ్ళజోడు మాయలో పడిపోతావని. నేనెందుకు నీతో మాట్లాడుతున్నాను? ఇది నీ లైఫ్ కదా, తనతో ఉండాలంటే ఉండు, హనీమూన్కి వెళ్ళాలంటే వెళ్ళు, కానీ నేను ఇక దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు. నేను విషయాన్ని పెద్దది చేయడం లేదు, ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాను. అవునభి, నేను ఈ ఇన్సల్ట్ ని భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలేసి తనతో కలిసి మన ఈ రిలేషన్షిప్ ని మర్చిపోతేనే మంచిది. ఏయ్ తను తను ఏయ్ తను 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 జస్ట్ కామ్ డౌన్. నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు తనని ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావో, నాకేదైతే ప్రామిస్ చేసావో అవన్నీ అబద్ధాలు. yes, నాకు కష్టంగానే ఉంది, కానీ నువ్వు ఎలాగైతే మారిపోయావో నేను కూడా అలాగే మారిపోతాను. తను లిసన్, తను యు కాంట్ డూ దిస్ టు మీ. హే తను, ఆ కళ్ళజోడితో నాకు సంబంధం అంటే కట్టి నువ్వు నాతో సంబంధం తెంచేసుకుంటున్నావా? ఆ కళ్ళజోడిని చూసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందని నీకు అనిపిస్తోందా? తనని చూసి కాదు, కానీ నిన్ను చూసి నాకు అనిపిస్తుంది అలా జరగచ్చు అని. యు నో వాట్, యు ఆర్ జెలస్. నువ్వు తన విషయంలో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావు. ఈ విషయంలో నీకు ఇన్సల్ట్ కాదు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంది. ఎందుకంటే నన్ను తనతో కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి. నేను కాదు, నువ్వే స్వయంగా కలుపుకున్నావు, అది నువ్వు ప్రూవ్ చేసావు కూడా. షర్ట్ మీద లేడీస్ పర్ఫ్యూమ్, పొడవైన జుట్టు, అలాగే నేను ఫోన్ లో విన్నదంతా అదే, బట్టలు విప్పు అండ్ ఆల్ దట్. చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంది నాకు. ఇక నేను ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చేసి చూపిస్తావు? నేను ఈ రోజు వరకు చెయ్యండి. నేను నిన్ను మోసం చేస్తున్నానని నీకు అనిపిస్తాను కదా. ఇప్పుడు నేను నీకు నా లక్షల ఫ్యాన్స్ ముందు ప్రపోజ్ చేస్తాను. అభి, అభి లిసన్, అభి నాన్నమ్మకు తెలిసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇదిగో సరళా, ప్రజ్ఞతో పాటు నువ్వు సిమ్లా చూడ్డానికి వెళ్ళిపోయావా ఏంటి? నువ్వు ఉదయం వంటకి కూరలు కట్ చేస్తున్నావు, ఇలా పరధ్యానంలో నీ వేళ్లు కట్ చేసుకున్నావనుకో, పొటాటోకు బదులు లేడీ ఫింగర్ తినాల్సి వస్తుంది. అత్తయ్య, ప్రజ్ఞ హోటల్కి చేరుకుని ఉంటుందా? అత్తయ్య, నేను ఫోన్ చేయనా? అలాగే చెయ్యి, లేదంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నువ్వు కూరల్లో పిండి కలిపినా కలిపేస్తావు. నువ్వుండు, నేను ఫోన్ చేసి ఇస్తాను. ఇదిగో, నువ్వు నీ ప్రజ్ఞతో మాట్లాడు. ఇవ్వండి.